వైసీపీ కార్యకర్తలపై దాడులను తీవ్రంగా ఖండించారు మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను. దాడులకు దిగితే తాము తిరగబడతామని హెచ్చరించారు. ప్రజల తీర్పుకు కట్టుబడి ఉన్నామని, టీడీపీ మంచి పాలన అందించాలని ఆకాంక్షించారు. కౌంటింగ్ పూర్తి కాక ముందు నుంచే టీడీపీ దాడులకు పాల్పడ్డాయని అన్నారు. మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వంశీ ఇళ్లపై దాడులు చేయడం అమానుషమని అన్నారు. 3 పార్టీలు కలిసి రావడం వల్ల కూటమికి విజయం లభించిందన్నారు. వైఎస్ఆర్ పార్టీ కూడా ప్రజలు ఇచ్చిన తీర్పుకి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవడం జరిగింది. గెలిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య గారికి మేము అభినందన తెలియజేస్తున్నాం. అలానే మరి ప్రజా తీర్పుని గౌరవిస్తూ తప్పకుండా మంచి ప్రభుత్వం ఏర్పడాలి, ప్రజలకి మంచి పరిపాలన అందించాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా మనం ఎన్నో సంవత్సరాలుగా మనం అనేక రకాల ఎన్నికలు చూసాం. ఇవాళ మొన్న జరిగిన ఎన్నికలు చూస్తే ఇటువంటి రిజల్ట్ వచ్చిన తర్వాత దాడులు చూస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా అనేక రకాల దాడులు. మేము కూడా గెలిచాం. 2019లో జగ్గైపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత 2019లో ఇదే జగ్గైపేట నియోజకవర్గంలో ఎక్కడా ఎవరి మీద దాడి చేయలేదు. ఏ గ్రామంలో కూడా మేము దాడులు జరపలేదు, ఎక్కడా జరపలేదు. ఇవాళ కౌంటింగ్ పూర్తి కాకుండా మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుంచే వాళ్ళు చేసిన రౌడీజం, గూండాయిజం ఎప్పుడు ఎక్కడ జరగలేదు. మేము కూడా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, జగ్గైపేట నియోజక నాయకులు అందరూ కూడా తెలియజేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం కూడా. మీరు విజయోత్సవం జరుపుకోండి. అలానే ఇవాళ వైఎస్ఆర్ ఉన్న పేరును చెరిపివేయటం, సచివాలయాల మీద ప్రభుత్వకరమైన జెండాలు ఎగరవేయటం అది ఎప్పుడు మేము చేయలేదు. ఇవాళ నందిగామలో నవనందిగామ అనేది ఎవరికి వ్యతిరేకం కాదు. దాన్ని కూడా గుణపం పెట్టి పొడిచేసి వైఎస్ఆర్ విగ్రహం మీద ఉన్న రాళ్ళు కూడా పీకేశారు. అది జగ్గైపేట కాన్స్టిట్యున్సీ కూడా